సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అండ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ రూల్స్ ఉంటాయి, చూద్దాం. ఆబ్జెక్టివ్లో ఈ సిగ్నిఫికెంట్ రూల్స్ మీద మ్యాక్సిమం క్వశ్చన్ వస్తుంది, కానీ చాలా ఈజీ క్వశ్చన్ వస్తుంది మనకి ఎట్లా ఈ నీట్లో కానీ జేఈలో కానీ ఎంసెట్లో కానీ వీటి మీద క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. కొన్ని రూల్స్ ఉన్నాయి, చాలా ఈజీ రూల్స్ ఉంటాయి. ఒకసారి ఆ రూల్స్ చూద్దాము. ఈ రూల్స్ తెలిస్తే మీరు క్వశ్చన్ ఈజీగా పెడతారు. సో ఫస్ట్ రూల్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ రూల్ ఏంటంటే ఆల్ నంబర్స్ ఆర్ సిగ్నిఫికెంట్. ఆల్ నంబర్స్ ఆర్ సిగ్నిఫికెంట్. నేను రాసాను 6 2 4 8 సంథింగ్ ఒక నెంబర్ రాసినండి, 6 2 4 8. ఈ 6 2 4 8 అంటే ఏంటి? ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? మొత్తం 4 నెంబర్స్. సో 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటాం మనం. ఓకే, సో అట్లా కాకుండా నేను ఒక పాయింట్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాను. 6 2 4 8 కదా, ఒక పాయింట్ ఇక్కడ తీసుకున్నాను. మీరు ఎక్కడైనా పాయింట్ తీసుకోండి, ఇవి కూడా మొత్తం 4 సిగ్నిఫికెంట్స్ అంటాం. సో దీస్ ఆల్సో 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. క్లియర్? రైట్. సో అట్లనే 0 పాయింట్ తీసుకున్నా కూడా సో సిగ్నిఫికెంట్స్. ఇప్పుడు ఇవి పాయింట్ 0 పాయింట్ అన్నా కదా, ఇగో 6 2 4 8. అండ్ పాయింట్ ముందు 0 ఉంది, ఇది సిగ్నిఫికెంట్ కాదు. ఈ 4 సిగ్నిఫికెంట్స్ అంటే మళ్ళీ 4 సిగ్నిఫికెంట్సే అంటాం, 4 సిగ్నిఫికెంట్స్. సో ఇట్లా రాసుకోవచ్చు. అంటే ఆల్ నంబర్స్, ఏ నంబర్స్ ఉంటే నంబర్స్ అన్నీ సిగ్నిఫికెంట్సే. రైట్, ఇది ఒక రూలు. నంబర్స్ ఉన్నప్పుడు అన్నీ సిగ్నిఫికెంట్స్ అంటాం. ఇప్పుడు సెకండ్ రూల్కి వద్దాం. సో ఆల్ జీరోస్ బిట్వీన్ రియల్ నెంబర్, బిట్వీన్ నంబర్స్ అంటే బిట్వీన్ నెంబర్స్ ఆర్ సిగ్నిఫికెంట్. అవి కూడా సిగ్నిఫికెంట్ అంట. ఎట్లా సిగ్నిఫికెంట్ అవుతాయి? ఇక ఫర్ ఎగ్జాంపుల్ 6 0 7 0 9 6 0. ఈ 0 6 7 మధ్యలో ఉంది. ఈ 2 zeros కూడా 7 9 మధ్యలో ఉన్నాయి. అంటే నంబర్స్ మధ్యలో జీరోలు ఉన్నా కూడా సిగ్నిఫికెంట్సే అంటాం. అంటే ఇప్పుడు ఎన్ని సిగ్నిఫికెంట్స్ అంటాం? సో 6 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి అంటాం. సో ఆల్ జీరోస్ బిట్వీన్ నంబర్స్లో ఉన్న జీరోస్ అన్నీ కూడా సిగ్నిఫికెంట్సే అంటాం. సో ఇప్పుడు ఇవి సిగ్నిఫికెంట్స్ అనమాట. సో అట్లా మనం ఇంకో ఏదైనా ఎగ్జాంపుల్ రాద్దాము. ఇప్పుడు 7 0 0 2 0 1 0 2 ఇట్లా ఉందనుకోండి. ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 6 7 8. సో 8 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటాం, 8 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఓకే, ఈ రూల్ అర్థమైంది కదా. థర్డ్ రూల్ చూద్దాం. ఆల్ జీరోస్ ఫ్రమ్ left to right or right to left. Okay, all zeros from right to number are not significant. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 2 4 0 0. సో ఇప్పుడు రైట్ నుంచి నంబర్ వరకు అంటే ఇది నంబర్ 1 2, ఈ రెండు నాన్ సిగ్నిఫికెంట్. అంటే ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటాయి? 1 2 3. ఈ 3 సిగ్నిఫికెంట్ ఫిగర్సే అంటాం. అంటే రైట్ సైడ్ నుంచి ఎన్ని జీరోలు ఉన్నా నాట్ సిగ్నిఫికెంట్. మీరు ఇంకొక నెంబర్ ఏదైనా తీసుకోండి. ఇగో 6 0 7 0 2 0 0 ఉంది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో చెప్పండి చూద్దాం, ఎన్ని ఉన్నాయి? సో ఈ బిట్వీన్ నంబర్స్ మధ్యలో ఉన్న జీరోస్ సిగ్నిఫికెంటే, కానీ ఓన్లీ ఫ్రమ్ రైట్ సైడ్ టు నంబర్ ఈ రెండు సిగ్నిఫికెంట్స్ కాదు. అంటే ఈ రెండు సిగ్నిఫికెంట్స్ కాదంటే ఏముంటాయి? 1 2 3 4 5. సో ఈ 5 మాత్రం సిగ్నిఫికెంట్స్. ఇగో 5 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటాం. ఇట్లా తీసుకోవాలి. ఓకే, రూల్ నెంబర్ 4. ఇంకొక రూల్ ఏంటంటే బిఫోర్ పాయింట్ ఆఫ్టర్ పాయింట్. ఇప్పుడు పాయింట్ ముందు పాయింట్ తర్వాత ఉన్న ఈ జీరోస్ ఉన్నాయి కదా. ఇప్పుడు నంబర్ 7 0
7200 ఇట్లుంది అనుకోండి. సో ఈ పాయింట్ ముందున్న జీరోస్ పాయింట్ తర్వాత జీరోస్తో స్టార్ట్ అయితే మాత్రం ఇవి సిగ్నిఫికెంట్స్ కాదు. ఇవి సిగ్నిఫికెన్స్ పాయింట్ తర్వాత ఈ నంబర్ తర్వాత ఉన్న అన్ని సిగ్నిఫికెంట్స్. ఇప్పుడు ఇవి సిగ్నిఫికెంట్స్ 1 2 3 4 సిగ్నిఫికెంట్స్ అంటాం. 4 సిగ్నిఫికెంట్స్. సో మనం ఒక్కసారి పైన కండిషన్ చూడండి, ఇక్కడ ఎక్కడ పాయింట్ లేదు. పాయింట్ లేకుంటున్నప్పుడు రైట్ సైడ్లో ఉన్న జీరోస్ నాట్ సిగ్నిఫికెంట్స్. పాయింట్ ఉంటే మాత్రం రైట్ సైడ్ ఉన్న జీరోస్ సిగ్నిఫికెంట్స్ అవుతాయి. పాయింట్ ముందు జీరోస్ ఉండి పాయింట్ తర్వాత జీరోస్ ఉండే అవి సిగ్నిఫికెంట్స్ కాదు. క్లియర్? అట్లా గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు ఇంకొక ఎగ్జాంపుల్ రాద్దాం. ఇక 0.0084000. ఇప్పుడు ఎన్ని సిగ్నిఫికెంట్స్ ఉంటాయి? పాయింట్ ముందు జీరో ఉందా? సిగ్నిఫికెంట్ కాదు. పాయింట్ తర్వాత జీరోస్ ఉన్నాయా? సిగ్నిఫికెంట్స్ కాదు. కానీ ఈ నంబర్స్ తర్వాత ఉన్న జీరోస్ కూడా వ్యాలిడే. అంటే 84000 మొత్తం 5 ఉంటాయి. 5 సిగ్నిఫికెంట్స్ అని రాసుకుంటాం. 5 సిగ్నిఫికెంట్స్. అండ్ ఇంకొక రూల్ చూద్దాం. సో ఇప్పుడు ఈ రూల్ ఏంటంటే పవర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2.46 × 10⁴ ఉందనుకోండి. ఈ పవర్లో ఉన్న వాల్యూ సిగ్నిఫికెంట్స్ కాదండి, ఓన్లీ ఈ నెంబర్సే సిగ్నిఫికెంట్స్. అంటే ఎన్ని సిగ్నిఫికెంట్స్ ఉంటాయి? 3 సిగ్నిఫికెంట్స్ ఉంటాయి. 3 సిగ్నిఫికెంట్స్. అట్లనే ఇంకొక నెంబర్ రాయండి. 42.02 × 10⁻⁻6 ఉంది. -6. సో మీకు ఇక్కడ పవర్లో ఆ క్వశ్చన్లో మనకు పవర్లో ఏమున్నా కూడా పవర్ ఉన్న తీసుకోవద్దు. ఓన్లీ ఎన్ని సిగ్నిఫికెంట్స్ ఉంటాయి? 1 2 3 4 సిగ్నిఫికెంట్స్ అవుతాయి. 4 సిగ్నిఫికెంట్స్. సో మనకి ఇంకొక డౌట్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు పాయింట్ తర్వాత జీరో ఉంది కదా, ఈ సిగ్నిఫికెంట్ అంటే ఇది సిగ్నిఫికెంటే. ఎందుకంటే పాయింట్ ముందు నంబర్ ఉంది కదా. సో పాయింట్ ముందు నంబర్స్ ఉండి పాయింట్ తర్వాత ఇమీడియట్గా జీరో వచ్చినా సిగ్నిఫికెంటే. ఎప్పుడు సిగ్నిఫికెంట్స్ కాదు? పాయింట్ ముందు జీరో ఉండాలి, పాయింట్ తర్వాత జీరో ఉండాలి, అప్పుడు ఇవి సిగ్నిఫికెంట్స్ కాదు. పాయింట్ ముందు నంబర్ ఉంటే మాత్రం పాయింట్ తర్వాత జీరో వచ్చినా కూడా సిగ్నిఫికెంటే. సో పవర్లో ఉన్నాయి మాత్రం సిగ్నిఫికెంట్స్ కాదు. సో అంటే ఎన్ని సిగ్నిఫికెంట్స్ ఉంటాయి మొత్తం అంటే 4 సిగ్నిఫికెంట్స్ ఉంటాయి. సో ఇట్లా మీరు మళ్ళొకసారి దీన్ని జాగ్రత్తగా నేను చెప్పింది రివిజన్ చేయండి. మీకు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మీద ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఓకే. సో మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఒకసారి ఇది కంపారిజన్ చేయండి. పాయింట్ లేకుంటున్నప్పుడు రైట్ సైడ్లో ఉన్న జీరోస్ అన్నీ నాన్ సిగ్నిఫికెంట్. పాయింట్ ఉన్నప్పుడు మాత్రం జీరోస్ ఉన్నా కూడా సిగ్నిఫికెంటే. ఓకేనా? క్లియర్? సో ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మీద ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. చాలా ఈజీ కాన్సెప్ట్ ఇది. ఓకేనా? థ్యాంక్ యూ.